ఇలా కొంచెం కార్బోహైడ్రేట్ రిచ్ మీల్స్ మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి సో అలా మంచిగా కార్బోహైడ్రేట్ రిచ్ గా మనం ప్లాన్ చేసుకోబోతున్నాం. బ్రెడ్ క్రిస్పీస్. సో ఇంకా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చూద్దాము. గెట్ ద ఇంగ్రీడియంట్స్. ఓకే యా ఓకే. సో మై ఇంగ్రీడియంట్స్ సో బ్రౌన్ బ్రెడ్ తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఉప్మా రవ్వ మనం ఐ థింక్ కోటింగ్ ఆ క్రిస్పీనెస్ రావడానికి కూడా ఉప్మా రవ్వ చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో దీంతో మనం ఆ క్రిస్పీనెస్ తీసుకొస్తున్నాం అన్నమాట. ఓకే, మిగతావన్నీ పేస్ట్ల రూపంలో ఉన్నాయి అంటే మనం కలుపుకోవాలని నాకు అర్థమైంది. అన్ని మిక్స్ చేసేసుకోవడమే. సో అంటే ప్రీవియస్లీ కూడా మనం చాలా సార్లు చూపించాము ఇలా లాట్ ఆఫ్ బ్రెడ్ తో అంటే స్నాక్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో ఇంకొంచెం కార్బోహైడ్రేట్ మనకి అంటే కొంచెం ఎనర్జీ రిచ్ ఇవ్వాలి అనుకుంటే పిల్లలకి ఆడుకునే ముందు ఆర్ యూనో ఇంట్లో ఈవినింగ్ టైమ్ లో బాగా ఆకలిస్తుంది అనుకున్నప్పుడు కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ టైమ్ లో కూడా డెఫినెట్లీ బాగా టైర్డ్ గా అనిపించిన రోజు కాబట్టి ఆ రోజు కూడా తీసుకోవచ్చు. యా సో ఫస్ట్ అయితే మనము ఉప్మా రవ్వ ఏదైతే ఉందో సెమోలినా వేసేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ యా ఆనియన్ పేస్ట్ వేసేసుకుందామా. యా సరిపోతుంది. కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ కారంకి తగ్గట్టుగా. కారం కూడా ఉంది కాబట్టి మళ్ళీ అది కూడా చూసుకోవాలి. సో కొంచెం ఉప్పు కొంచెంగానే సరిపోతుంది మనకి. యాక్చువల్లీ ఎక్కువ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ రెసిపీలో. కొంచెం కారం. ఓకే, కొంచెం జీరా పౌడర్, కొంచెం పెప్పర్, కొత్తిమీర కూడా. యా కొత్తిమీర బాగా వేసుకోవచ్చు బికాస్ మనకి మెయిన్గా ఇదే. యా సో కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు. సో ఈ పేస్ట్ లో ఆల్రెడీ కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. అది కాకుండా కొంచెం మనం పిండిలాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే వాటర్ వేసుకోవాలి. బట్ ఎనీవేస్ మనం కొంచెం సేపు మ్యారినేట్ చేసినట్టుగా ఉంచుతున్నాం కాబట్టి ఉప్మా రవ్వ అబ్జార్బ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా మంచి ఫ్లేవర్. ఎప్పుడైతే ఆనియన్ పేస్ట్ చేస్తామో అసలు అప్పుడు మాత్రం ఆ ఫ్లేవర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది రెసిపీకి. ఈవెన్ జీరా యాడ్ చేసాం కాబట్టి వెరీ నైస్. సో ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, సో టొమాటో సాస్ మనం తెచ్చుకున్నాం. ఒకవేళ ఇది ప్లెయిన్ గా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ మనం టొమాటో సాస్ కూడా దీంట్లో కలిపేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం వేసుకుందాం, చాలా కొంచెంగా వేసుకుందాం జస్ట్ ఆ ఫ్లేవర్ కి. టాంజినస్ కొంచెం కావాలని అనుకుంటే వేసుకోవడమే. ఓకే, సో బ్రెడ్ కి మనం ఏమైనా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకోవడం కానీ అలా ఏమైనా చేస్తున్నామా? డైరెక్టే లేదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం మామూలుగా టోస్ట్ చేసుకున్నప్పుడు బాగా క్రిస్పీగా రెండు వైపులా బటర్ రాసేసి టోస్ట్ చేసేసుకుంటాము. అంత టోస్ట్ చేసేస్తే యాక్చువల్లీ అసలు ఆ బ్రెడ్ లో ఇంకేం మిగిలి ఉండదు కూడా. బట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒక సైడ్ చక్కగా మనము ఇది బాంబే రవ్వ వేసేసుకుని క్రిస్పీగా టోస్ట్ చేసేసుకున్నా మిగతా సైడ్ అలానే ఉంచొచ్చు. అవును, సో చక్కగా మనకి మొత్తం ఫ్రై అవ్వకుండా అండ్ అంటే ఆ క్రిస్పీనెస్ వస్తూనే మంచి న్యూట్రిషన్ కూడా బాగా లభిస్తుంది. ఓకే, సో మంచి ఐడియా అనమాట. డెఫినెట్ గా ట్రై చేయండి ఈ కాంబినేషన్ ఈ రెసిపీని. ఓకే, సో ఎలాగో అది మ్యారినేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఒక క్వెరీ కూడా అడిగేస్తాను. సో శ్యామల గారు మనకు మెసేజ్ చేశారు. సో ఎదుగుతున్న పిల్లల్లోనే కొన్నిసార్లు థైరాయిడ్ సిమ్టమ్స్ కనిపిస్తూ వస్తున్నాయి కదా, సో దాన్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి? సో అది ఎలా గుర్తించాలి ఫస్ట్? ఎందుకంటే చాలా మటుకు ఆ ఏజ్ గ్రూప్స్ లో టెస్ట్ చేయడము లేదా చూసుకోవడం లాంటివి జరగవు. సో అసలు ముందు నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు థైరాయిడ్ అండ్ PCOS రెండు కూడా అట్లీస్ట్ 1 in every 10 members మనం చూస్తున్నాం. చిన్నపిల్లల నుంచి కూడా వస్తుంది. ఫస్ట్గా అంటే బేసిక్గా ఇప్పుడు మరి అంటే ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత నుంచే మనము యాక్చువల్లీ థైరాయిడ్ చూస్తున్నాం, అంతకన్నా ఎర్లీగా అయితే రావట్లేదు. సో మెయిన్గా ఫస్ట్ సిమ్టమ్ ఏంటి మనం చూడాలి అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎలా వెళ్తున్నాయి అని. సో సైకిల్ కరెక్ట్గా ఉంది 30 days or 28 daysకి వస్తుంది అంటే ఫైన్. ముందులాగా ఆర్ కొంతమందికి 1 week బిఫోర్ ఫస్ట్ నుంచి కూడా అలానే వస్తూ ఉంటుంది, అలా వస్తే ఓకే. ఎప్పుడైతే డిలే అవుతుందో 1 week డిలే 10 days డిలే అలా అవుతుంది మాత్రం అప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒకసారి థైరాయిడ్ చెకప్ కానీ ఫస్ట్ డాక్టర్ని కలిసేసి ఒకసారి థైరాయిడ్ చెకప్ చేయించేసుకున్నారు అంటే ఇంకా బెటర్. ఈవెన్ PCOS కూడా డిటెక్ట్ చేస్తున్నారు చిన్న వాళ్ళకి కూడా. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మెన్స్ట్రువల్ సైకిల్ కౌంట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. చాలా మటుకు సడన్ గా అంటే అది చదువుకునే టైం కూడా కాబట్టి హెయిర్ లాస్ అవుతున్నా ఒకవేళ లేకపోతే లాట్ ఆఫ్ బ్రేక్అవుట్స్ వస్తున్నా స్కిన్ మీద ఆర్ పింపుల్స్ సింపుల్ గా వస్తున్నా కూడా ఓకే నార్మల్ స్ట్రెస్ అని అనుకుంటూ ఉంటారు టీనేజ్ కాబట్టి. సో అలా కాకుండా యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ గా కూడా మనం చూస్తూ ఉంటాం చాలా మటుకు. అలా ఎప్పుడైనా ఎక్కువగా వస్తున్నా కూడా
మేబీ అంటే అప్పుడప్పుడు అయితే ఆ పింపుల్స్ నార్మల్గా ఆయిలీ స్కిన్ ఉన్న కూడా వచ్చేస్తూ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇవి చిన్న చిన్న సిమ్టమ్స్ అన్నమాట. ఒకసారి టెస్ట్ చేసుకోవడం తప్పలేదు కాబట్టి అప్పుడు టెస్ట్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అంటే మామూలుగా ఏదో ఇలా దూతున్నప్పుడు పడుతున్నది కాదు. ఎక్కడైతే లోపల నుంచి అంటే ఆ హెయిర్ ఫాలికల్ నుంచి మనకి ఇలా ఇలా రాలిపోతూ ఉంటుంది అనమాట. అక్కడ కూడా మనం చూడాలి సడన్ గా. అవును, ఇట్ క్యాన్ బి స్ట్రెస్, మళ్ళీ చెప్తున్నాను, ఇట్ క్యాన్ బి స్ట్రెస్ ఆల్సో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ మేజర్ గా మనకి ఇంపార్టెన్స్. ఇవన్నీ చిన్న క్లినికల్ సిమ్టమ్స్, ఇవి చూసుకుంటూ ఉండాలి. డెఫినెట్లీ అలా అనిపించినప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గర కలిసి తర్వాత థైరాయిడ్ టెస్ట్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ దాన్ని బట్టే మనం ఎర్లీ స్టేజెస్ లో కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, అయితే సో ఇంకొంచెం సేపు ఎలాగో మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా టైం ఇచ్చేద్దాం. బ్రెడ్ క్రిస్పీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో బ్రెడ్తో క్రిస్పీగా ఏదైనా డీప్ ఫ్రైడ్ చేసుకోవడానికి ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ అస్సలు అలాంటి అవసరమే లేకుండా మనం ఒక మంచి హెల్దీ స్టఫ్ ప్రిపేర్ చేసుకుని బ్రెడ్ని ఇప్పుడు మనం పాన్ ఫ్రై చేసుకోబోతున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఉప్మా రవ్వ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి చాలాసేపటి నుంచి కొంచెం మ్యారినేట్ కూడా చేసి పెట్టాను కాబట్టి ఓకే, ఇప్పుడు దాన్ని బ్రెడ్కి అప్లై చేసేసి పెడదామా ప్యాన్లో. నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తాను ఇందులో. సో కావాలంటే కొంచెం చీజ్ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్. ఇవాళ మనం చేసుకునేది చాలా సింపుల్ గా అండ్ జస్ట్ అలా బేసిక్ గానే ఒకవేళ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా కొంచెం చేసేసుకోవచ్చు ఈజీగా అనమాట. ఓకే, బ్రెడ్ విత్ ఉప్మా రవ్వ కూడా ఇస్ రెడీ. ఓకే, సో సెకండ్ కూడా నేను రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ చాలా త్వరగానే అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది. అవును, అది కూడా ఇంకొకటి. సో ఎక్కువసేపు పడుతుందేమో అంటే ఒక సైడ్ అంతా ఉప్మా రవ్వ కదా అనుకుంటాం, కానీ అసలు లేదు, తొందరగా అయిపోతుంది. ఓకే, సో ఇలాగే మనం 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా ఆ ఉప్మా రవ్వ స్టఫ్ తోటి 2 sides కాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ సైడ్ కాలిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మార్చేస్తాను. వావ్, సో ఒక బ్రెడ్ క్రిస్పీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ది కూడా అలాగే 2 వైపులా కాల్చి పెట్టేస్తాను. లెట్స్ వెయిట్ ఫర్ 2 minutes. ఓకే, సో సెకండ్ సైడ్ కూడా కాలిపోయింది. 2 బ్రెడ్ స్లైస్లు రెడీ అయిపోయాయి కాబట్టి అసలు కదుపుతుంటేనే దట్ క్రిస్పీనెస్ తెలుస్తుంది కదా. విత్ వెరీ లిటిల్ ఆయిల్. అవును, మనకి ఆ క్రిస్పీనెస్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఎస్, ఓకే, సో రెడీ అయిపోయాయి బ్రెడ్ క్రిస్పీస్. మరి మేము టేస్ట్ చూసే ముందు వీటిని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. బ్రెడ్ క్రిస్పీస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 2, ఉప్మా రవ్వ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. బ్రెడ్ క్రిస్పీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఉప్మా రవ్వ, ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, తగినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసుకుని టొమాటో సాస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని తర్వాత బ్రెడ్ స్లైస్ పైన ఈ ఉప్మా రవ్వ మిశ్రమాన్ని సమానంగా పరుచుకుని పాన్ లో నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ క్రిస్పీస్ రెడీ.